Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is cultivating godly life. దైవ భక్తిని అలవర్చుకోవడం. The text is from Psalm number 101. 101వ దావీదు కీర్తన. దావీదు వచ్చిన కీర్తనలో ఒక శ్రేష్టమైన కీర్తన ఇది. నూతన సంవత్సరానికి డెసిషన్స్ మనం తీసుకుంటాం. దావీదు భక్తులు కూడా ఈ 100వ కీర్తన తాను చేసుకున్న డెసిషన్స్, నిర్ణయాలు ఏంటో చక్కగా ఈ 101వ కీర్తన రూపొందించాడు. మేక్స్ మెనీ డెసిషన్స్ ఆన్ న్యూ ఇయర్ ఫెయిల్ టు డూ ఇట్, ఫెయిల్ టు స్టిక్ ఆన్ టు ఇట్. దావీదు అలా కాదు. ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని యొక్క హృదయానుసారి కాబట్టి చేసిన నిర్ణయాలు కట్టుబడి ఉన్నాడు, ఆర్తిగా జీవించాడు. 101వ కీర్తన 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. A decision to remove evil things. ఆ జీవితంలో చెడువాడిని తొలగించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. I will not set before my eyes anything that is worthless. There are worthless things in this world. I will not set my eyes before anything that is worthless. Decided to remove impure objects. అపవిత్ర వాటి మన కన్నును తొలగించుకోవడానికి ఆయన తీర్మానించుకున్నాడు. ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, టు హేట్ ఈవిల్. 101వ కీర్తన 4-5 వచనాల్లో, మూర్ఖ చిత్తుడు నా ఎదురును తొలగిపోవలను, దౌష్ట్యము నేను అనుసరింపను, తమ పొరుగు వారిని చాలా దూషించవారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. So he declares war against sin. He declares war against sin. పాపం మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. He decided to hate evil. చెడుగా అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండని దేని వాక్యం సెలవిస్తుంది. I pledge to destroy anything that is evil in the sight of God. To fight against what is evil in all areas of life. తన జీవితంలో to fight against what is evil in all areas of life. తన జీవితంలో ప్రతి ఏరియాలో ఉన్న చెడును సంహరించడానికి, వాడు జయించడానికి తీర్మానం చేసుకుంది. థర్డ్ వన్, సీకింగ్ ద గాడ్లీ. 6వ వచనం, నా యుద్ధ నివసించిన దేశంలో నమ్మకస్తున్న వారిని నేను కనిపెట్టుకొని ఉన్నాను. నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచారకులగుదురు. He surrounded himself with the people who are godly. భక్తిహీనతో కాదండి, ఇక్కడ గమనించినప్పుడు నమ్మకస్తున్న వారితో వారిని కనిపెట్టుతున్నాను. నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచారకులగుదురు. You want to fellowship with the godly people. And the third decision, fourth decision, 7వ వచనం, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడవాడు నా కన్నుట నిలబడు. To remove ungodly people, to be disassociated with ungodly people. మొదటి కీర్తన ప్రకారం దుష్టులతో సాంగత్యం చేయకుండా వాళ్ళని దూరంగా తొలగిపోవడానికి, వారిని దూరంగా ఉంచడానికి తీర్మానం చేసుకున్నాడు. నంబర్ 5, 8వ వచనం, పాపం వచ్చే వారందరి నిర్మూలన చేయటకై దేశం భక్తినందని ప్రతి ఉదయం నేను సంహరించదను. బీ క్విక్ టు డూ వాట్ ఈజ్ రైట్. గమనించినప్పుడు సరైన దానిని జరిగించడానికి తీర్మానం చేసుకున్నాడు రాజు. కాబట్టి ఉదయాన్నే జడ్జిమెంట్ కొరకు తీర్పు చేయడానికి అనేకులు వచ్చేవారు. ఉదయకాలం తీర్పు తెచ్చి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆ జడ్జ్మెంట్స్ మార్నింగ్ అవర్స్ చేసేవాడు దావీదు మహారాజు ఆనాడు. Decide to do what is right.
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్క తీర్మానం చేసుకోవాలి. టు డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ మెన్. మనుష్య దృష్టిలో కాదండి, దేవుని దృష్టికి సరైనదా జరిగించడానికి మనమందరం తీర్మానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రతిదీ కూడా సరైనదా చేపట్టడానికి, సరైనదా జరిగించడానికి తీర్మానం చేసుకుందాం. టు కల్టివేట్ ఎ గాడ్లీ లైఫ్ త్రూ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం దైవికమైన స్వభావాన్ని అలవర్చుకోవడానికి నూతన సంవత్సరం అందు మనం ప్రయాసపడదాం. The Holy Spirit will guide you and strengthen you to give power to live and to lead a godly life. దైవ భక్తి గల జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. కాబట్టి సంతుష్టి దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. గాడ్ హెస్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. దావీదు భక్తుడు నూతన సంవత్సరం ముందు ఈ 5 శ్రేష్ఠ తీర్మానం చేసుకున్నాడు. ధ్యానించి 101వ కీర్తన, డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, హేట్ దట్ ఈస్ ఈవిల్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నత యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఒక దైవభక్తుల జీవితాన్ని జీవించడానికి, మంచి నిర్ణయాలు తీసుకొని ఆత్మశక్తి ద్వారా ఆత్మగా జీవించడానికి ఆత్మశక్తి మాకు ఇవ్వగలందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం విన్న పద్ధతులను దర్శించి స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమజు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.